బంగారు తల్లి రచన సంగీత ఇండ్ల, దర్శకత్వం సాదుల సురేష్. గ్రీన్వుడ్ పాఠశాల, హంటర్ రోడ్, వరంగల్ అర్బన్. బంగారు తల్లి. స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా మనిషి అనేకసార్లు చంద్రమండలానికి ప్రయాణిస్తున్న, చట్టసభల్లో స్త్రీలు ప్రవేశించిన, ఇంకా ఆడవారిపై ఈడ్స్వా ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా భ్రూణ హత్యలు కూడా దినదినంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి అనే ఆవేదన, ఆలోచనతోనే ఈ నాటిక సాగుతూ ఉంది. ఈ ప్రపంచంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను తెలిపి ఉరివేసుకోవడానికి సిద్ధమవుతుంది ఒక స్త్రీ. ఆ సమయంలో గర్భంలోనున్న పసిగుడ్డు, ఆ పసిగుడ్డు పడే ఆవేదన తల్లికి వినిపిస్తుంది. ఇది అందమైన ప్రపంచమని, ఈ ప్రపంచంలో తల్లి పాత్ర గొప్పదని, కమ్మనైన అమ్మపాలు అమృతమని, అలాంటి తల్లి నా పాలనలో ఆనందం దొరుకుతుందని, నన్ను గర్భంలోనే చంపకమ్మా, నన్ను బయటికి రానియమ్మా అని రక్తపిండం ప్రాధేయపడుతుంది. ఈ ప్రపంచం నువ్వు అనుకునేంత అందమైంది కాదమ్మా, ప్రపంచం ఎంత ఎదిగినా నీలాంటి వాళ్లకు, నాలాంటి వాళ్లకు చోటు లేదమ్మా, ఈ భూమి మీద కష్టాలు నువ్వు పడకూడదమ్మా అని తల్లి గర్భంలోనున్న పసిగుడ్డుకు చెబుతుంది. దీనితో పిరికితనం పనికిరాదు, ఎందరో వీర వనితలు పుట్టిన ఈ దేశంలో నువ్వు పిరికితో చావకూడదు, నన్ను చంపకూడదని చెప్తూ నీకు అండగా నేనుంటాను, నువ్వు ధైర్యంగా ఉండి నన్ను బయటికి రా అని అంటుంది కడుపులోని బిడ్డ. ఈ ఇతివృత్తంతో సాగే నాటిక బంగారు తల్లి. రచన సంగీత ఇండ్ల, దర్శకత్వం సాదుల సురేష్. గ్రీన్వుడ్ పాఠశాల, హంటర్ రోడ్, వరంగల్ అర్బన్. నటులకు నటన అనేది నిరంతరం అభ్యసనంగా ఉన్నప్పుడే మంచి నటులుగా చరిత్రలో నిలబడిపోతారు. నటన అనేది వంటకం లాంటిది. ఏ రోజు వంటకం ఆ రోజే రుచిగా ఉంటుంది. నిన్న బాగా నటించినంత మాత్రాన ఈరోజు అంత బాగానూ నటించాలని లేదు. అందుకే నటన నిరంతర అభ్యాసన, శ్రద్ధ, క్రమశిక్షణ దానికి మొదటి మెట్లు. జానపదుల గొంతుల్లో ఎన్నో బతుకమ్మల పాటలు, వాటన్నిటికీ మూలం స్త్రీల జీవిత అనుభవాలు. మౌఖికంగా ప్రచారంలో ఉన్న ఈ పాటలు స్త్రీలు కూర్చుకున్నవే. వారు విన్నవి కొన్నైతే శ్రామికులుగా వారి పనిపాటల్లో ఆశువుగా అల్లుకున్నవి ఎన్నో. స్త్రీల ఆశలకు, ఆశయాలకు, నమ్మకాలకు దర్పణంగా నిలిచిన బతుకమ్మ పాటలు జనజీవనం నుంచి ఉద్భవించినవే. అందుకే ఒక్కో పాట ఓ బ్రతుకు చిత్రం, ఒక్కో పాట ఓ బతుకు చిత్రం. అంతేకాదు, ఈ పాటలో దాగిన అలంకారాలు అద్భుతం. ముత్యపు గుండెక్కి ఉయ్యాలో, ముదిత జలకమాడే ఉయ్యాలో, పగడపు గుండెక్కి ఉయ్యాలో, పడతి జలకమాడే. ఇలా ఇంటి ఆరుబయట తడకలతో కట్టినటువంటి స్థలాల్లో చక్కగా పాడుతూ కనిపించే స్త్రీలను బతుకమ్మ పాటలతో ఎంతగానో అలరిస్తాయి. పూర్వపు రోజుల్లో చాలా నాటకాలు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదింపబడినవే. అలా సంస్కృతం నుండి వచ్చిన నాటకం కాలానుగుణంగా అనేక మార్పులకు, చేర్పులకు గురయ్యింది. మారుతున్న సమకాలీన సమాజానికి అనుగుణంగా నాటకం మారింది. గుళ్లలోనూ, వీధుల్లో ప్రదర్శింపబడే నాటకం ఎత్తైన వేదికనెక్కింది. 10 మందికి వినోదాన్ని పంచే కళగా మారింది. మరి స్వాతంత్రం రాకముందు అనేక మంది రంగస్థల నటులు తమ జీవితాల్ని నాటకానికి అంకితం చేసి తెలుగు నాటక వైభవాన్ని నలుదిశలా చాటారు. ఆస్తులు, పాస్తులు అన్నీ నాటకాల వెలుగు కోసం ఖర్చు పెట్టి తమ జీవితాల్ని నాటక రంగానికి ధారపోశారు. అన్ని రచనా ప్రక్రియల్లోకి నాటక రచన చాలా క్లిష్టమైంది అని, రచన చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రదర్శనాయోగ్యంగా మలచడం ఇంకో ఎత్తు. నటులందరూ తమ తమ పాత్రలకి జీవం పోస్తేనే ఆ నాటకం జనరంజకం అవుతుంది. నాటకం బ్రతకడానికి అనేక మంది ఊపిరిపోయాలి. అందుకే నాటకం సమిష్టి సృజన. తెలంగాణ సంగీత నాటక అకాడమీ సగౌరవంగా నిర్వహిస్తున్న కార్యక్రమం రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థుల నాటిక పోటీలు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు.
తప్పకుండా రండి. అలాగే అలాగే వదిన, వెళ్ళొస్తాను. వదిన, మీ కోడలు లేదా? ఎందుకు లేదు, బాగుంది వదిన. అప్పుడే 6 నెలలు నిండాయా? అదృష్టవంతురాలు, పెళ్ళైన సంవత్సరంలోనే పిల్లాన్ని కంటుంది. మీ కోడలు ఇంకా నీళ్ళోసుకోలేదా? అంత అదృష్టమా? పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఎప్పుడో తిని రావడం. ఉద్యోగం మీద ఉన్న ఆసక్తి పిల్లల్ని కనాలంటే ఈ పాటికి ముగ్గురిని కనేది. అయ్యో, మా డాక్టర్కి చూపించకపోయారా? ముందు సంపాదించుకోవాలి, ఆ తర్వాతే పిల్లలు అంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నా. టీ తీసుకోండి ఆంటీ. రావన్నా, కూర్చో. అవునండి, మీ కోడలు ప్రియా బాగుందా? బాగుందమ్మా. అమ్మా నిర్మల, మా కోడలు శ్రీమంతం ఈరోజు, తప్పకుండా రండి అమ్మా సాయంత్రం. అలాగే ఆంటీ, వెళ్ళొస్తాను. అలాగే వదినా. అత్తయ్య, ఆయన ఇంకా లేవలేదు. టీ చేసి ఫ్లాస్క్లో పోసాను. ఆయన లేచాక ఆయనకు మామయ్యకు ఇవ్వండి. గంట పూర్తయిందా? వాడిని కూడా లేకపోయావా? వాడికి కూడా ఆఫీస్కి టైం అవుతుందిగా. రాత్రి బాగా లేట్గా వచ్చాను అత్తయ్య, కాస్త లేట్గా లేస్తానని రాత్రి చెప్పాడు. సరే, నాకు మామయ్యకి స్నానానికి నీళ్లు పెట్టు. టిఫిన్ ఏం చేశావు? టిఫిన్ చేసి పెట్టాను అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. స్నానానికి నీళ్ళు మీరే పెట్టుకోండి. మా పని మేమే చేసుకోవాలి కానీ మాకెన్నటి సేవలు చేసావు? వెళ్ళమ్మా వెళ్ళు, ఆఫీస్కి టైం అవుతుంది. అయ్యో అత్తయ్య, లేచి దగ్గర నుంచి ఇంటి పనంతా నేనే చేశానుగా, ఈ చిన్న పని మీరు చేసుకోలేరా? చిచ్చి, పాడుచేయమంటే పాడుచేయమంటున్నా. చూసారా, చిన్న పని చెప్పినందుకే పాడుచేయమంటుంది. అయ్యో, మిమ్మల్ని ఎందుకు అంటాను అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుందని నన్ను నేనే అనుకుంటున్నాను. ఎందుకలా చిరించుకుంటావే? అమ్మాయిని వెళ్ళని వరాదు. సమయానికి వచ్చారా? మీరు ఇలా వత్తాసు పలకబట్టే దానికి నేనంటే విలువ లేకుండా పోయింది. అందుకే అంటారు మామ దేవుడు అత్త దయ్యమని. అవును, మీ అమ్మున్నప్పుడు నేను ఇలానే చేశానా? పొద్దున్నే లేపి ముఖం గడిన దగ్గర నుంచి రాత్రి కాళ్ళు పట్టి నిద్రపుచ్చే వరకు పని చేయలేదు. అయినా అంత అదృష్టం ఉండద్దు. అవి పాత రోజులే, రోజులు మారాయి. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్న ఈ రోజుల్లో ఎలా సాధ్యమవుతుంది? లేచినాకనే అంతా హడావిడే కదా. ఇలాంటప్పుడే చేతినంత వరకు మన పని మనమే చేసుకోవాలి, తప్పదు. అత్తయ్య, నీకు మామయ్యకి స్నానానికి నీళ్లు పెట్టాను. స్నానం చేసి టిఫిన్ చేయండి. కాంతం, లేదా అమ్మాయిని పట్టుకో. ఏమైందమ్మా? ఏమవుతుంది? రాత్రి బాగా తిన్నట్టుంది, అజీర్తి చేసి ఉంటుంది. ఏమాలి, చూడ బెడ్ మీద పడుకో అమ్మా, ఈ డాక్టర్ ఫోన్ చేస్తా. వద్దులేండి మామయ్య, అదే తగ్గిపోతుంది. ఏం కాదమ్మా. హలో, డాక్టర్ శ్రీలక్ష్మి గారా? నమస్కారం అమ్మా, నేను అమక్షని మాట్లాడుతున్నాను. మా కోడలికి నెలతగా ఉంది, మీరు అర్జెంట్గా మా ఇంటికి రావాలి. అలాగే. అమ్మాయిలు అవస్థ పడుతుంటే చూసి పడతావేమి? చెయ్యి. నేనేం చేయను? చేశారుగా ఫోన్ డాక్టర్కి, ఆమెనే చూసింది. లే, బుద్ధి రాదు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, రమ్మా రా. ఏం జరిగింది? ఎక్కడ అమ్మాయి? అమ్మాయి ఆఫీస్కి వెళ్తూ కలిసి పడిపోయింది, లోనే ఉంది, వెళ్ళి చూడండి. అలా కాంతం, తీసుకెళ్ళు. బాగున్నావా కాంతం? బాగున్నానే. రావే కాంతం, పద.
లేదు, షుగర్ ఉంది. ఎందుకే చేసావుగా ఇంజెక్షన్? ఇలా తీసుకురావే, షుగర్తో నీకు ఇంజెక్షన్ చేయాలి. వెళ్ళు. కంగ్రాచులేషన్స్ రామకృష్ణయ్య గారు, మీరు తాతీని కప్పుతాను కదా. మీరు కామ్గా ఉండండి. ఇదిగో షుగర్, ఇంకా చెప్పు. ఏం చెప్పాలి? మొద్దు, నువ్వు నాన్నమ్మలు కాబోతున్నావు. ఆ ఆ, ఎంత మంచి శుభవార్త చెప్పావే. నువ్వు ఉండు. మా నిర్మలా, నిర్మలా, రే కౌశిక్, లేవరా, లేచిలారా. నా కోడలు బంగారం. నీకో శుభవార్త. షుగర్ ఇలా ఇవ్వవే. ఇదిగో నోడతారు. దేనికత్తయ్య? నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. కంగ్రాట్స్ నిర్మల. థ్యాంక్స్ ఆంటీ. మీరు ఇలా నిల్చోండి. మామయ్య మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. పున్నమి చంద్రుడు లాంటి అబ్బాయిని కనమ్మా. నేను ఇలా బయటికి వెళ్ళి స్వీట్స్ పనులు తీసుకొస్తా. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఈ రోజు కూడా ఇంత పొద్దు నిద్ర. నీకు ఈ శుభవార్త ఎలా చెప్పాలా అని నేను చూస్తుంటే, అసలు ఏమైందమ్మా? ఏంటేంట్రా మొద్దు, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏంటి, నేను తండ్రిని కాబోతున్నాను? ఆ ఏంటి నిమ్మి, నిజమా? ఇలా కాదు, ఈ శుభవార్త చెప్పినందుకు నీకు మంచి బహుమతి ఇస్తాను. నా త్వర. ఇదిగో నిర్మల, ఆరోగ్యం జాగ్రత్త. ఎక్కువగా బరువు పనులు చేయకూడదు. చాలా వరకు రెస్ట్ తీసుకోవాలి. కౌశిక్, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. కాంతం, మీరు కూడా. కౌశిక్, మీరు ఒకసారి క్లినిక్కి వస్తే ఆహారం ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? ఏమండి, మీరు బయట నుంచి తిరిగి వచ్చేటప్పుడు అందమైన అబ్బాయిల బొమ్మలున్న క్యాలెండర్ 2 తీసుకురండి. వాటిని రోజు చూస్తుంటే నా కోడలు మంచి అబ్బాయిని కంటుంది. అలాగే. చూడమ్మా నిర్మలా, ఇక నుంచి ఇంటి పని, వంట పని అంతా నేనే చేస్తాను. నువ్వు శ్రమ పడక్కర్లేదు. ఇక ఆఫీస్ కూడా వెళ్ళనక్కర్లేదు. ఓ సంవత్సరం పాటు సెలపెట్టే ఇది ఉద్యోగం. అవసరం లేదు కాంతం, తన పని తను చేసుకోనివ్వు, పర్వాలేదు. అదేం కుదరదు, నేను చెప్పినట్టే చేయాలి. సరే మరి. శ్రీ, ఓ మాట, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏంటి? కూర్చో. ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో. ఇదెందుకే? ఫీజా? చచా, నాకెందుకే? మన చిన్నప్పటి స్నేహితులం, మన మధ్య వ్యాపారమా? వ్యాపారం వెళ్ళవుతుంది. ఆనందంతో ఇచ్చే గిఫ్ట్ కాదన, తీసుకో. సరే మరి. శ్రీ, ఓ మాట. ఏంటి? అమ్మో, నేను చేయలేను. మన స్నేహం మధ్య ఈ మాత్రం చేయలేవా? నీకేం కాదు, అంతా నేను చూసుకుంటాను. నీకేం కాదన్నాగా. సరే. నిమ్మి, నిమ్మి, ఇంకా రెడీ కాలేదా? ఏం చేస్తున్నా లోపల? త్వరగా రా. వస్తున్నానండి. ఏమిట్రా హడావుడి? ఎప్పుడు హైరాణ చేయడమేనా? అమ్మాయి లోపల టిఫిన్ చేసింది, కసావు. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారు. ఆంటీ బయటకు వెళ్తుందట. అది అలాగే ఉంటుందిలే, ఫోన్ చేసి చెప్తా ఉండమని. అబ్బా, అక్కడ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో. నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది. నిమ్మి, త్వరగా రా. మా నిర్మలా, హార్లిక్స్ తాగేవా? తాగానత్తయ్య పాలు. అయ్యో, నేను హార్లిక్స్ తాగమన్నానుగా. ఎందుకో ఇష్టం అనిపించట్లేదు అత్తయ్య. ఇష్టం చేసుకొని తాగాలమ్మా. మరి జ్యూసు? అన్నీ ఒకేసారి ఎలా తాగుతుందమ్మా? అయితే కాసేపు కూర్చోండి. రామ్మా, కూర్చో, నేను వెళ్ళి జ్యూస్ తెస్తాను. అబ్బా, నీకు ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయిందమ్మా. నీకేం తెలీదురా, నువ్వు ఊరుకో. ఇదిగో జ్యూస్. కడుపులో టైట్ గా ఉంది అత్తయ్య. మరేం కాదమ్మా, ఒకే ఒక్క గ్లాస్ అంతే. ఈ నీ కడుపులోగా నా మనవాడి కోసం తాగు. తప్పుతుందా? తాగు. చాలా అత్తయ్య. తాగమ్మా.
ఒక నిమిషం ఉండండి. వెళ్ళొస్తాం అత్తయ్య. రే కౌశిక్ లారా. ఏంటమ్మా? నీ జాగ్రత్తగా ఆడు. 3 నెలలు కాబట్టి ఏం తినాలో ఎలా మసులుకోవాలో మర్చిపోకుండా ఆడు. సరేనా? అలాగే అలాగే. అత్తయ్య, మొదటిసారిగా హాస్పిటల్కి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఆగమ్మా ఆగు, ఒక్క నిమిషం. రే లారా. అదేంటమ్మా? నీకేం తెలియదురా, ఊరుకో. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో అమ్మా. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి కన్నంత అందమైన అబ్బాయిని కనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. లారా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని రా అమ్మా. ఏడి మనిషి సమయానికి ఇంట్లో ఉండడుగా. ఏంట్రా బయలుదేరుతున్నావు? అమ్మయ్యా వచ్చారా? రండి రండి రండి. అయితే ఈ చేరెక్కండి. కూర్చొనే ఉన్నా కదే, దీనిపై ఎందుకు? మీరు ఎక్కడ అన్నగారు? అమ్మ చెప్తుంది కదా. నాతో సర్కస్ చేస్తారా? సరే మీరు చెప్పండి. మా నిర్మల, మీ మామయ్య గారికి దండం పెట్టమ్మా. ఆశీర్వదించండి. నిండు నీళ్ళు చల్లగా ఉండి పిల్ల పాపలతో కలకలం సుమల్గా పట్టిల్లమ్మా. థ్యాంక్స్ మామయ్య. వెళ్ళొస్తాం. ఈ పద్ధతి ఏమిటి? మీకేం తెలీదా? ఊరుకో. అమ్మాయి వంగి దండం పెడితే కడుపులో ఉన్న నా మనవడికి ఇబ్బంది కలగదు. ఊసిరి చాలేస్తా ఇలా. వెళ్ళొస్తాం అత్తయ్య. ఒరే కౌశిక్, అన్ని జాగ్రత్తగా ఆడు, మర్చిపో. సరేనా? జాగ్రత్త అమ్మా. అలాగే అత్తయ్య. ఏమండి ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకే? ఇవ్వండి. సరే తీసుకో. హలో శ్రీ, మా పిల్లలు వస్తున్నారు, కాస్త జాగ్రత్తగా నిదానంగా చూడు. నమస్తే. ఇవ్వండి ఫోన్, ఇవ్వండి ఫోన్. ఏం చూస్తున్నారు అందులో? కాలం ఎలా మారిపోయిందో చూడు కాంతం. మన పక్క వీధిలో సీతారామయ్య చనిపోతే అమెరికా తన కొడుకు రాజు అని ఫోన్ చేశాడట. పాపం తన నలుగురు కూతుర్లే తమ భుజాలపై మోసుకెళ్ళి తలకొని పెట్టి దాన సంస్కారాలు పూర్తి చేశాడట. చూడు ఫోటో కూడా వేశారు. చెప్పారుగా, చాలు. అయితే మా అమ్మ చెప్పిన మాట విన్నానంటావు? ఎందుకు వింటుందిరా? భర్త, అత్త, మామ, కుటుంబం అంటే భయం భక్తి గౌరవాలు ఎక్కడున్నాయి? చదువుకొని నిలబెడుతుంది ఉద్యోగం. అత్తయ్య, అంత నిష్ఠూరంగా మాట్లాడకండి. మీరు మాట్లాడేది నాకు నచ్చడం లేదు. నీకు నచ్చేదండి, పెద్దవాళ్ళం మంచి చెడు మాకు తెలుసుగా. అన్నీ తెలిసి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఏమండి, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఇన్నేళ్లకు తల్లిని కాబోతున్నాను. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఒక తండ్రిగా నిలబెడుతుంది, సమాజంలో గౌరవాన్ని ఇస్తుందండి. ఇప్పటికే మేము మొదలైనన్ని గౌరవ మర్యాదలు ఉన్నాయి, కొత్తగా మాకేం అక్కర్లేదు. నాకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశారు. ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు? తల్లిగా నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు ఇంటి కోడలివి. మా గౌరవ మర్యాదలు మా వంశం నిలబెట్టాల్సిన బాధ్యత నీది. అందుకే మీరు అన్నట్లు జరిగితే ఇంటి మానవత్వం, గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. వాటి గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదమ్మా, మేము చూసుకుంటాం. చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని కోరి మరి చేసుకున్నావుగా, అనుభవించి. పొరపాటు చేశాను, మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాల్సింది. ఏమండి, ఇది మన మొదటి సంతానం అండి. తల్లి కావటం ఒక వరం. ఆ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి. ఆడపిల్ల అయినా ఒకే ఒక్క సంతానంతో సరిపెట్టుకుందాం. పెంచటం మీకు భారం అనిపిస్తే ఇంతటితో ఆపేద్దాం. లేదు, మనం ఆపేయాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మగ పిల్లవాడు మాత్రమే కావాలి. ఆడపిల్ల ఆదిలక్ష్మి అంటారు. అమ్మాయిని మొదటిగా కంటే లక్ష్మీదేవత ఇంట వెలిసిందంటారు. అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అంటారండి. నీకు నాకు ఉద్యోగాలు ఉన్నాయిగా, ఈ లక్ష్మి చాలు. అష్టలక్ష్మిలా అవసరం లేదు. ఏమండి, మనసు పెట్టి ఆలోచించండి. ఆడపిల్లల్లో ఆనందం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయండి. ఆ పాప పోసి నవ్వులు, బుడి బుడి నడకలు, అమ్మ, నాన్న అని పిలిచే ఆ కమ్మనైన పిలుపు, అదిగో అదిగో అలా చూడండి.
బొట్టు కాటుగా పెట్టుకొని 2 జడలతో అందమైన గౌన్తో ఎలా తప్పటడుగులు వేస్తూ వస్తుందో చూడండి. రా రా అమ్మా రా. నిర్మల నిర్మల ఏం మాట్లాడుతున్నావు? దీనికి ఆడపిచ్చి ముదిరిపోయిందిరా. ఇక మన మాట ఏం వింటుంది? అత్తయ్య మీరైనా చెప్పి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అత్తయ్య. మీరు ఒక స్త్రీ మూర్తే కదా, నా పట్ల ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య? మీకు దండం పెడతాను అత్తయ్య, మీ నిర్ణయాన్ని మార్చుకోండి అత్తయ్య. అలా మార్చుకునే దాన్నైతే నీతో ఎంత పోరాటం నేను. నా అనుభవం మీరు నేను నిర్ణయం. మా నాన్నకు మేము 5గురు ఆడ సంతానం. మా పెళ్ళిళ్ళు చేయడానికి మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. ఆ పరిస్థితి నా కొడుకు రావద్దనే ఈ నిర్ణయం. ఆ రోజులు వేరత్తయ్య. ఈ రోజుల్లో ఆడ సంతానం వల్ల ఏ ఇబ్బందులు లేవు. ప్రతి ఆడపిల్ల చదువుకొని తన కాళ్ళపై తను నిలబడుతుంది. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుంది. మరి నా వారసత్వం ఏది? మరో సంతానంలో అబ్బాయి పుట్టొచ్చుగా. కలగన్నావా? ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఆడపిల్ల అయితే అయితే తప్పేంటి? ఆ తప్పే జరగద్దంటున్నా. నాకు మగ పిల్లవాడు మాత్రమే కావాలి. సరే, మీ మాట ప్రకారమే అబార్షన్ చేయించుకుంటాను. కానీ మరో సంతానంలో అమ్మాయి పుడితే అబార్షన్. మళ్ళీ అయితే అబార్షన్ అబార్షన్ అబార్షన్. ఇలా ఎన్నిసార్లైనా పర్వాలేదు, మాకు మగ సంతానం మాత్రమే కావాలి. ఏమండి, అమ్మాయి పుట్టడానికి కారణం నేను కాదండి. ఆడైనా మొగైనా కారణం మీరనే నిజం తెలుసుకోండి. కానీ కనేది నువ్వేగా. అత్తయ్య, మీలో నా తల్లిని చూసుకుంటున్నాను. ఒక స్త్రీ పట్ల ఇలా నిర్ణయం తీసుకోవడం ధర్మమా? ఇది సృష్టి ధర్మం. ఈ ప్రపంచం స్త్రీ పురుషుల సమ్మేళనంతో సురక్షితంగా ఉంది. ఇది ఆ దైవ నిర్ణయం. ఇది మా నిర్ణయం. ఈ ఇంట్లో మా నిర్ణయం ప్రకారమే జరగాలి, అంతే. నన్ను నా మనసుని బాధ పెడుతున్నారు. నేను ఈ గర్భం దాచుకున్నా బాగుండేది. అలా జరిగితే నా కొడుకు మరో పెళ్లి చేసేదాన్ని. అత్తయ్య, ఆడదంటే మీకెందుకు ఇంత వివక్ష? మన భారతావనిలో పుట్టిన ఝాన్సీ రాణి, రాణి రుద్రమ్మ వీరవనితలుగా చరిత్రకి ఎక్కలేదా? సరోజిని నాయుడు, కవయిత్రి మొల్ల, మాజీ ప్రధాని ఇందిరా, కిరణ్ బేడి లాంటి వాళ్ళు జాతికి ఆదర్శంగా నిలవలేదా? ఆడదానిగా పుట్టి క్రీడా రంగాల్లో, చట్టసభల్లో, గగనతలంలో కీర్తి పతాకాలు ఎగరవేయలేదా? కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా, నాయకురాలుగా ఎదిగి మగవారిని మించిపోయి అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆడదాని పట్ల ఆడదే శత్రువు. గర్భంలో ఉన్న ఆడపిల్లని గుర్తించి భ్రూణ హత్యకు కారణమైంది ఆడదే. నీతులు చెప్పడానికి మాత్రమే, కానీ ఆచరణలో శూన్యం. ఒక అమ్మగా, అక్కగా, భార్యగా, చెల్లిగా ఇలా అనేక పాత్రలో దిగి చీకట్లో ఉన్న ఇంట్లో చిరుతివెను వెలిగించి అజ్ఞానాంధకారాలను పారదోలే స్త్రీల పట్ల అత్యాచారాలు, హత్యలు, అవమానాలు నిలిచిపోవాలి. అందుకు స్త్రీల నడుము కట్టి స్త్రీ ఉద్యమాన్ని తీసుకురావాలి. దీనికి ఓపిక చెప్తుంటే తిక్క తలకెక్కుతుందిరా. నాకు ఒళ్ళు మండిపోతుంది. నిన్ను రండి, కొట్టండి, చంపండి, నేను మాత్రం ఈ పాపం చేయను. చెయ్యవా? చేయను, చెయ్యవా? చేయను, చేయను, చేయను. చావనైనా చేస్తాను కానీ ఈ పాపం చేయను. చెయ్యవా? చేయను. చావనైనా చేస్తున్నాడు కానీ మన మాట వినవేట్రా. అలాగా అయితే ఈ విడాకుల పత్రంపై సంతకం పెట్టు. ఇంతకు తెగిస్తారా? ఇదేం చూసావు? ఇక చూడాల్సింది చాలా ఉంది. సంతకం పెట్టు లేదా లేదా సావు. సంతకం పెడతావా? చస్తావా? 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 సంతకం పెడతావా? చస్తావా?
ఎత్తి మరో జన్మలో నన్ను ఆడదానిగా పుట్టించకు. నన్ను నీలో కలుపుకో. అమ్మా అమ్మా నేనమ్మా నేనమ్మా నీ ముద్దుల బాబాయిని. నీ కొడుకులో వచ్చి మాట్లాడుతున్నా. నన్ను చంపేస్తావా అమ్మా? నేనే తప్పు చేశానమ్మా. పాపా అమ్మా, నీ తప్పేమీ లేదమ్మా. నిన్ను కనుకోవటమే నేను చేసిన తప్పు. వద్దమ్మా, నాకు ఈ భూమిపై కాలు పెట్టాలనుంది. ఈ అందమైన ప్రపంచాన్ని చూసి ఆనందంతో గంతులేయాలనుంది. ఇది నువ్వు అనుకునేంత అందమైనదేం కాదమ్మా. ఇక్కడ నీలాంటి వాళ్ళకు చోటు లేదు. ఇక్కడ రాక్షసులు ఉన్నారు. నిన్ను ఇక్కడ బతకనివ్వరమ్మా. నీకు ఇక్కడ చోటు లేదమ్మా. నాకు ఇక్కడ అంతా చీకటిగా ఉంది, కదలలేకపోతున్నాను. ఇబ్బందిగా ఉందమ్మా. బయటకి త్వరగా రావాలనుంది. నీ ఒడిలో పడుకుని అమృతం లాంటి కమ్మలైన అన్నపాలు తాగాలని, నీతో ఆడుకోవాలని, నువ్వు తినిపించే గోరు ముద్దలు, నువ్వు ప్రేమతో కొట్టే దెబ్బలు తినాలని ఆశగా ఉందమ్మా. నీ నిర్ణయం మార్చుకో అమ్మా. పాపా, నా బంగారు తల్లి, నిన్ను చంపాలని నాకు లేదమ్మా. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో అమ్మా అని పిలిపించుకోవాలని ఆతృత పడుతున్నాను. కానీ ఇక్కడ నీకే కాదమ్మా, నాలాంటి వాళ్ళకు కూడా చోటు లేదు. ఇప్పటికే నన్ను ఇద్దరు తల్లులు గర్భంలోకి చంపేశారు. కనీసం నువ్వైనా నన్ను ఈ భూమి మీదికి రానివ్వు. అయినా ఎంతో మంది వీరవనితలు పుట్టిన ఈ భారతావనిలో ఎందుకమ్మా నీకింత పిరిగితనం? జీవితం అనే పోరాటంలో పోరాడి గెలవాలమ్మా. అందుకే నువ్వు బ్రతకాలి. నన్ను చూడడానికన్నా నువ్వు బ్రతకాలి. నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, తోడుగా ఉంటాను. నా మాట విను. వద్దమ్మా, వద్దు, వద్దు, వద్దు. అవును, నేను చావను, చావకూడను. నీకోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను. నిన్ను కని ఇలాంటి నీచ వ్యవస్థకు చరమగీతం పాడతాను. ఏ కౌశిక్, రేపు పండుగ వస్తుంది. ఇల్లంతా ఇలా బూస్ట్ నిండిపోయిందో చూడు. ఆ బూస్ట్గా తీసుకో, అంతా దులుపు. ఏ కౌశిక్, ఏమైందిరా? కాంతం, ఎందుకు ఇలా ఉన్నారు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఛీ, నాకు తప్పుతుందా? ఛీ, ఈ మనుషులు కాదు. ఛీ, బుద్ధి రాదు. అత్తయ్య అట్టి కింద పెట్టు. అమ్మా,
పెట్టు. కప్పులు ఎవరు తీస్తాడే? నీ అయ్యొచ్చు తీస్తాడా? నాన్నయ్య, నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మాయి అలా పుట్టి నొప్పులతో బాధపడుతుంటే ఇలా ముద్ర కూర్చోదేమిటి? మరి కౌశిక్ మేపటం లేదా? చాలా నుంచి గమనిస్తున్నాను, మీరేదో మార్పు వచ్చింది. ఎందుకు ఇలా మారాను? వ్యవహారం నాకేం నచ్చడం లేదు. ఆ అమ్మాయి ఇంటి గౌరవం కోసం మనకు వాష్ చేయబోతుంది. మీకు ఇష్టం లేదా? చెయ్యి. హాస్పిటల్కి వెళ్దాం. రామా, రా. మామయ్య, నొప్పి కూర్చుకోమ్మా. రామా, రా. నడవలేకపోతున్నాను. కొంచెం మోసుకోమ్మా. రామా, రా. కూర్చుకోమ్మా. మా, హాస్పిటల్ దగ్గరేమో. రామా, రా. రా. రామా, రా. ఏం చూస్తున్నావురా? వస్తుంది బిడ్డను ఎత్తుకొని ముద్దాడు.
ఇలా స్త్రీ మీ పురుష జాతికి తోడుగా ఉండబట్టే మీరు మనుగడ సాగిస్తున్నారు. నిన్ను కనడానికి ఆడది కావాలి, పెంచడానికి ఆడది కావాలి, నీతో సహజీవనానికి ఆడది కావాలి, నీకు సోదరిగా ఆడది కావాలి. కానీ నువ్వు కనడానికి మాత్రం ఆడది వద్దు. ఈ మహాలక్ష్మి, ఈ ధనలక్ష్మి, ఈ ధాన్యలక్ష్మి, ఈ గజలక్ష్మి, ఈ సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ విజయలక్ష్మి, ఈ విద్యాలక్ష్మి, ఇవన్నీ ఆదిశక్తి అంశాలే. ఇలా మేమంతా నీకు తోడున్నాము కాబట్టే నీవు బలవంతుని. ఇక నుండి మేమంతా నీ నుండి విడిపోతున్నాం. ఇప్పుడు నీవు నిర్జీవం, నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. శ్రీ జాతిని నీచంగా చూసే నీకు బ్రతికే హక్కు లేదు. కూతురంటే లక్ష్మీదేవితో సమానమని ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమానుభూతులు పంచే స్త్రీమూర్తి అని తెలుసుకున్నాను. స్త్రీమూర్తి అని తెలుసుకున్నాను. ఆ పాప పోసి నవ్వులు, బుడిబుడి నడకలు, చిలుక పలుకులతో మా ఇల్లంతా పరవశించిపోవాలి. మా ఇల్లంతా పరవశించిపోవాలి. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రే కౌశిక్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు పిచ్చిలేసిందా? రే కౌశిక్, ఎక్కడ నా పాప? నా పాప ఎక్కడ? నా పాప నాకు కావాలి. నా బంగారు తల్లి నాకు కావాలి. నా పాప నాకు కావాలి. పాప పాప రే కౌశిక్, పాప. బంగారు తల్లి పాప పాప. ఒసేయ్ కాంతం, నీ మాట విన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మా హాస్పిటల్ను సీజ్ చేశారు. నా ఉద్యోగం కూడా పోయింది. మీ కోడలు ఉసురు పోసుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందే. అమ్మ నిర్మల, నన్ను క్షమించమ్మా. అంతా నీ వల్ల జరిగిందన్నమాట. ఆడదాని పై ఉండి సాటి ఆడదాని పట్ల ఇలా నీచంగా ప్రవర్తించాల్సి సిగ్గా లేదు. చెయ్యి. ఏమండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. లక్ష్మి, నా వల్ల ఇలా జరుగుతాను. లక్ష్మి, నన్ను క్షమించు. చాలు, ఇక చాలు. నీ వల్ల జరిగిన నష్టం నాకు ఇక చాలు. ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. లక్ష్మి, లక్ష్మి. మా నిర్మల, నన్ను క్షమించమ్మా. మన మధ్య క్షమాపణలు ఎందుకు అత్తయ్యా? ఏది ఏది నా మనవరాలు, నా మనవరాలు ఇలా ఇవ్వరా? నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, ఎంత ముద్దస్తున్నావు నా ముద్దు చిన్ని పాప, ఎంత ముద్దస్తున్నావు. అన్నీ నా పలుకలే. ఎంత బాగున్నావో నా కన్నెలు. బుజ్జి, నాని, చుచ్చు చుచ్చు